కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీల యూత్ లీడర్ల కంటే ఎక్కువ ప్రభుత్వంతో పోరాడిన విహెచ్ కాక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పవర్లకు వచ్చినాక డీలా పడ్డాడు. ప్రెస్ మీట్లు పెట్టినా అప్పటి లెక్క వేల్తలేవు, మాటలు కూడా చిన్నగా మాట్లాడుతున్నాడు. చూడబోతుంటే కడుపులో ఎంతో బాధ పెట్టుకొని మాట్లాడినట్టు కొడుతున్నది కదా. మరి తాతకు ఏం ఇబ్బంది వచ్చిందో మనమే అడిగి తెలుసుకుందాం. ఏమైంది అంత బాధపడుతున్నావు? చెప్పుకోలేకపోతున్నావా? ఏంది మీ పార్టోళ్ళు ఏమన్నా అన్నారా? అవతలి పార్టోళ్ళు ఏమన్నా అన్నారా? మీ అటువంటి పేపర్ల దయతో అప్పుడప్పుడు అల్పంతరకు అన్యాయం జరిగిందని టీవీలో చూపిస్తారు. అయ్యో అయ్యో తాత ఏడవకు, ఏమైంది? రాజ్యసభ ఇంతకు ముందు కూడా ఉండే ఛాన్స్ అది పోయింది. మొన్న కారు పార్టోలను చేర్చుకొని మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు, నీకు రాజ్యసభ ఛాన్స్ ఇస్తలేరా? అయినా నీకంటే తోపు లీడర్ ఎవరున్నారు? అభిషేక్ సాంఘవి పేరు ఇస్తుంది. ఆయనకి ఎట్లిస్తారని మాట్లాడు కాక. 8 ఏళ్ల నుంచి నాకేమన్నా పదవి ఉన్నదిరా బాబు? లేదు తాత, అందుకనే జంగ్ చేయి పార్టీలా నీతోని చాలా మంది చేయగలుపుతారు. ఏదైనా నేను హైకమాండ్ వ్యతిరేకంగా పోను. అయ్యో రామ, పదవి కావాలంటావు అడగనంటావు, మరి ఎట్లొస్తదే? పోనీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ అడిగినా బాగుండు కదా. కొనుగోలా? ఏం కొనుగోలు? ఏం కొన్నావు? కొనుగోలు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చిండో నాకైతే తెలియదు. కొనుగోలేంది? రిపోర్ట్ ఏందే? సునీల్ కొనుగోలు. అయ్యో రాముల, కొనుగోలు కాదు సునీల్ కనుగోలు అనుకుంటా. కొనుగోలు అంటే నువ్వేమన్నా అనుకో, నాకేం సంబంధం కానీ. అర్థమైందిలే, ఆయనే టికెట్ ఇవ్వద్దన్నాడని నీ మనసులో ఉన్న మాట కదా. సరే ఇప్పుడు ఏమంటావు మరి? జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉంటా, కాంగ్రెస్ విడిచిపెట్టిపోను, ఆఖరి వరకు కాంగ్రెస్. మాకు తెలుసు తాత, నువ్వు కాంగ్రెస్ లోనే ఉంటావు గాని ఏం సంగతులు? మొహమ్మద్ సిరాజ్ గెలవడం, తెలంగాణకు పేరు రావడం, అతనికి నేను ధన్యవాదాలు. నేను కూడా ధన్యవాదాలు చెబుతున్నా తాత. థ్యాంక్ యూ వెరీ మచ్.